ఇక్కడ నా పక్కనే ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ జంట శిల్ప విశాల్ సాల్వే. వీరికి పెళ్ళై 16 ఏళ్ళు అవుతోంది. ఇద్దరు కొడుకులు. శిల్ప ఉన్నత విద్యావంతురాలు కూడా. అయితే సూరత్ మున్సిపల్ హాస్పిటల్లో డైటీషియన్గా పనిచేసేది శిల్ప. భర్త విశాల్ మాత్రం ఖాళీగానే ఉండేవాడు. ఇక డైమండ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం పోవడంతో కొన్నేళ్లుగా ఎలాంటి ఇన్కమ్ లేకుండా ఉంటున్నాడు భర్త. భార్య సంపాదిస్తోంది, తాను ఇంట్లో ఖాళీగా ఉన్నాననేటువంటి ఇన్సెక్యూరిటీ భర్తలో మొదలైంది. అదే క్రమంగా భార్యపై అనుమానానికి దారితీసింది. ఇక విశాల్ ప్రతి విషయంలో శిల్పను అవమానించేవాడు. ఆమె ఫోన్లో ఎవరితో మాట్లాడుతోంది, ఎందుకంత బిజీ అని నిత్యం తనని వేధించేవాడు. ఇక శిల్ప తన ప్రైవసీ కోసం మొబైల్ లాక్ పెట్టడంతో ఆ అనుమానం కాస్త అతని తలకెక్కింది. శిల్ప ఎవరితోనో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుందని బలంగా నమ్మాడు భర్త. ఇదే విషయంలో 3 ఏళ్లుగా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. అది 2026 ఏప్రిల్ 20న రాత్రి ఇద్దరి మధ్య మళ్ళీ తారాస్థాయికి చేరింది గొడవ. ఫోన్ విషయంలోనే మాట పెరిగింది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన విశాల్ శిల్పను చాలా దారుణంగా హతమార్చాడు. అతన్ని క్రూరత్వం తనని వరకు వెళ్ళింది. తర్వాత సాక్ష్యం దొరకకూడదన్న కసితో ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. శిల్ప మృతదేహాన్ని తన పాత ఇంటికి తీసుకెళ్లి ఒక చెక్క పెట్టెలో పెట్టేశాడు. ఇక కుళ్ళిపోయిన వాసన బయటకు రాకుండా చుట్టూ ఫోమ్, పైన సిమెంట్ వేసి పక్కాగా సీల్ కూడా వేశాడు ఆ చెక్క పెట్టెకి. చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. నా భార్య 4 రోజులుగా నుంచి కనిపించకుండా పోయింది, కనిపించట్లేదు అని పోలీసుల ముందు ఏడుస్తూ వెక్కి ఏడిచినట్టుగా నటించాడు. కానీ పోలీసులు నిలదీస్తారన్న భయంతో కేసు పెట్టిన 2 రోజులకే పరారైపోయాడు. వెళ్తూ తన చిన్న కొడుకు చేతిలో ఒక లెటర్ కూడా పెట్టి వెళ్ళాడు. పెళ్ళైన కొత్తలో బాగున్నాం, కానీ తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. ఇక భరించలేనని స్థితికి వచ్చాను నేను, అందుకే ఈ పని చేశాను. నా పాత ఇంట్లో మృతదేహం ఉందని నిజాన్ని రాసి పరారైపోయాడు భర్త విశాల్. ఇక ఈ లేఖ ఆధారంగా పోలీసులు పాత ఇంటికి వెళ్ళి సిమెంట్ దిమ్మని పగలగొట్టి చూస్తే కుళ్ళిపోయిన స్థితిలో శిల్ప మృతదేహం కనిపించింది. పక్కా క్రిమినల్ లాగా ప్లాన్ చేసిన చివరికి విశాల్ అడ్డంగా పోలీసు ఎటు దొరికిపోయాడు. విశాల్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. మంచి ఉద్యోగం, 2 పిల్లలు ఉన్నటువంటి ఒక నిండు సంసారం అనుమానం అనేటువంటి భూతానికి బలైపోయింది. తండ్రి జైలుకు వెళ్ళడంతో ఆ పసిపిల్లలిద్దరు కూడా అనాథలైపోయారు.